జగ్గారెడ్డి పిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్, వన్ ఆఫ్ ద వర్కింగ్ ప్రెసిడెంట్. తను కాస్త బోళా మనిషి, ఆ కారణంగా వివాదాలు ఉంటుంది, రాజకీయాల్లో వివాదాలు ఉన్నోళ్ళే ఎదుగుతాడు. ఆయన మంచి ఒకనాడు ముఖ్యమంత్రుల తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళగలిగినటువంటి వ్యక్తి. తను ముఖ్యమంత్రి అయిపోతాననుకున్నారు, రేవంత్ ముందు వర్కౌట్ కాలేదు, కనీసం మంత్రి కూడా కాలేదు, ఎలక్షన్లలోనే దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా పిసిసి చీఫ్కి సంబంధించినటువంటి కసరత్తు ఢిల్లీలో జరుగుతున్నటువంటి వేళ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. 10 ఏళ్ల తర్వాతనైనా నేను పిసిసి ప్రెసిడెంట్ అవుతాను, ముఖ్యమంత్రి అవుతాను అన్నటువంటి. ముందు అసలు ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి అసాధ్యమైన పని. ఎందుకని? రెడ్డిని ముఖ్యమంత్రిని పెట్టి మరొక రెడ్డికి ఇస్తుందా పిసిసి చీఫ్? బీసీ ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు రెడ్డికి ఇవ్వచ్చు. రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినంతసేపు ఇంకొకళ్ళకి ఇస్తారు, కానీ వేరే సామాజిక వర్గాలు బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, కానీ ఓసీకి కూడా ఇవ్వరు సాధారణంగా. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అట్లాగే ఉంటుంది. అది అక్కడ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.